ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వేకప్ వల్ల భాగంగా మనం ధ్యానించుకునేటటువంటి వచనాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుంటాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆది అంతమైన దేవా, మారని మార్పు చెందని దేవా, మీకు స్తోత్రాలు. ప్రభా, మరొకసారి సజీవునిగా ఉంచి మీ సన్నిధిలో ప్రభా చేరే గొప్ప ధన్యత భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. ప్రభా, ఎందుకు పనికిరాని వాడు, నిష్ప్రయోజకుడు, పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడను ఆయన నన్ను తండ్రి క్రీస్తుతో కూడా నా తండ్రి మరి బ్రతికించినందుకే మీ స్తోత్రాలు. నా ప్రభా, నా తండ్రి ప్రభా, ఏ పాటి వాడను ప్రభు, ఎన్నిక లేని వాడను, తృణీకరింపబడిన వాడను, నా ప్రభా, నా తండ్రి నీచుడను వేరేవాడనని నన్ను నా తండ్రి మీ ప్రేమ చూపించి నా కొరకే కలవరి శిలువలో మీరు చేస్తూ వచ్చిన గొప్ప బలియాగాన్ని బట్టి, క్రయదానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. నా తండ్రి మీరు చిందించినటువంటి అమూల్యమైన రక్తంలో నా పాపాలన్నింటిని కూడా కడిగి పవిత్రపరిచి శుద్ధి చేస్తూ వచ్చారు, పరిశుద్ధంగా చేస్తూ వచ్చారు. మీ సొత్తుగా మీ స్వాచ్ఛంగా చేసుకుంటూ వచ్చినందుకే మీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి మీ సన్నిధిలో నిలిచుటకు కూడా యోగ్యుని కాను ప్రభా. కేవలం మీ యొక్క ఉచితమైన కృప చొప్పున ద్వారానే ప్రభా నా తండ్రి మరి చేరి రావడం, మీ సన్నిధికి చేర్చినందుకే మీ స్తోత్రాలు. నా ప్రభా, నా తండ్రి చదవబడుతున్న లేఖన భాగాన్ని కూడా మీరే దీవించండి, పంచిపెట్టమని కోరుకుంటున్నాం. నా తండ్రి మాతో మీరు మాట్లాడుతూ రండి. మా ప్రభా, నా తండ్రి మీ కార్యం జరిగిస్తూ రండి. మీ పరిశుద్ధాత్మతో నింపి బలపరుస్తూ రమ్మని కోరుకుంటూ సమస్త మహిమగంతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకునేటటువంటి వచనం ఏదంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానించుకుంటాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనం చూసినట్లయితే ఈ యొక్క యోవేలు గ్రంథం యూదా రాజ్యమును యోవాషు రాజు క్రీస్తు పూర్వం 835వ సంవత్సరం నుండి 796వ సంవత్సరం వరకు పరిపాలిస్తూ వచ్చాడు. ఆ రాజు కాలంలో గొప్ప మిడతల దండు ఒకటి ఆ దేశంలో ప్రవేశించింది. ఆ దండు ఆ దేశంలో ఉన్నటువంటి పొలములను, పంటలను, ఫలవృక్షములను సర్వనాశనం చేస్తూ వచ్చింది. దేశ ప్రజలు బహుగా క్షామపీడితులైపోతూ వచ్చారు. అటు తరుణంలో దేవుని ప్రవక్త అయినటువంటి దీర్ఘదర్శి అయినటువంటి యోవేలు ఈ యొక్క ఆ గ్రంథాన్ని వ్రాస్తూ వచ్చాడు. యోవేలు అన్న మాటకు యెహోవాయే దేవుడు అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రంథంలో మానవుని యొక్క పాప ఫలితానికి దేవుడిచ్చినటువంటి కఠినమైనటువంటి దండన ఏంటంటే ఒక గొప్ప మిడతల దండును ఆ యొక్క ప్రాంతంలోనికి ప్రవేశింపజేసి ఆ మిడతల దండు ద్వారా ఏం చేస్తూ వచ్చాడంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ పంటని, ఫలవృక్షాలని, ఇంకా మనం చూస్తే ఆ గడ్డితో సహా అక్కడ మనం చూసినట్లయితే సర్వనాశన చేస్తూ వచ్చాడు, క్షామపీడితులుగా చేస్తూ వచ్చాడు. ఎందుకంటే మానవుడు చూసినట్లయితే అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే దేవుని దృష్టికి పాపం చేస్తూ వచ్చారు. ఇంకా చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని యొక్క మందిరంలోనికి రాకుండా, దేవుని యొక్క మందిరంలో తీసుకురావాల్సినటువంటి నైవేద్యాలు, పానార్పణములను తీసుకురాకుండా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, దేవునికి ప్రార్థన చేయకుండా వాళ్ళు ఇంకా చూసినట్లయితే దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి వెండిని, బంగారమును పట్టుకొని పోయి దేవునికి ఇష్టమైనటువంటి మంచి వస్తువులు అన్నిటిని కూడా పట్టుకొని పోయి వారు ఏం చేస్తూ వచ్చారంట, వాళ్ళ యొక్క గుళ్ళల్లో పెట్టుకొని వాటిని పెట్టుకుంటూ వచ్చారు. దేవుని దృష్టికి వాళ్ళు ఏం చేస్తారంటే బహుగా పాపం జరిగిస్తూ వచ్చారు, చెడుతనాన్ని జరిగిస్తూ వచ్చారు. ఇంకా చూసినట్లయితే దుష్కార్యాలు చేస్తూ వచ్చారు. ఆ యొక్క
కారణాన్ని బట్టి దేవుడు వారి మీదకి రావాల్సినటువంటి ఆ తీర్పుని ఇంకా చూసినట్లయితే ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం చేసిన దేవునికి విరోధంగా మనం చేస్తున్నటువంటి పాపాలు, దేవునికి మనం ప్రార్థన చేయకపోవటం, ఇంకా దేవుని మందిరానికి తీసుకురావాల్సినటువంటి పానార్పణలు కానీ, ఇంకా మనం చూసినట్లయితే ఆ యొక్క నైవేద్యములు ఏదైతే తీసుకురావట్లేదో, ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క ఆభరణాలన్నిటిని కూడా, ఇంకా ఆ వస్తువులన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నారంట, ప్రజలు తీసుకువెళ్ళి వారు తమ యొక్క గుళ్ళల్లో పెట్టుకుంటూ వచ్చారు. దేవునికి బహు కోపం రేపుతూ వచ్చారు, చెడుతనాన్ని జరిగిస్తూ వచ్చారు. ఇంకా చూసినట్లయితే అక్కడ మానవులందరూ కూడా చూసినట్లయితే ఇంకా వారు దేవుని దృష్టికి ఎంతో చెడిపోయిన వారుగా ఉంటూ వచ్చారు, మొత్తులుగా జీవిస్తూ వచ్చారు. ఇంకా చూసినట్లయితే వ్యభిచరిస్తూ వచ్చారు. ఇంకా చూసినట్లయితే వాళ్ళ యొక్క కుమారులను, వాళ్ళ యొక్క కుమార్తెలను అమ్మి దాంతో వచ్చినటువంటి ఆ యొక్క సొమ్ముతో ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు మద్యం సేవిస్తూ వచ్చారు. అంటే ద్రాక్షారసాన్ని కొనుట కోసం ఏం చేశారంట, ఒక చిన్న దానిని ఇచ్చి త్రాగుతూ వచ్చిరి. చిన్న పిల్లల్ని ఏం చేస్తూ వచ్చారంట, వాళ్ళకి అమ్మివేసి ఆ డబ్బుతో వాళ్ళు ద్రాక్షారసం త్రాగుతూ వచ్చారు. ఇలాంటి ఎన్నో చెడు కార్యాలు ఇక్కడ ప్రజలు చేస్తూ వచ్చారు. అయితే ఆ సమయంలో దేవుడు వారి మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క తీర్పును ఇంకా చూసినట్లయితే వారి త్వరగా దేవుడు రప్పిస్తూ వచ్చాడు. ఎలాగంట, శత్రువులను పంపించలేదు దేవుడు, శత్రువులను పంపించలేదు, కానీ ఎవరిని పంపించాడంటే ఇక్కడ మిడతలను పంపించేసి ఆ దేశంలో ఉన్నటువంటి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పంట పొలాలన్నిటినీ కూడా దేవుడు సర్వనాశనం చేస్తూ వచ్చాడు. మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పశువులకి బహుగా ఏం చేస్తున్నాడంట, పశువులు మేత లేక ఏం చేస్తున్నాడంట, బహుగా మూలుగుచున్నవి అని రాయబడి ఉంది. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, అగ్నిచేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేస్తూ వచ్చింది. అక్కడ ఆ ప్రదేశంలో ఏమీ లేకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే సర్వనాశనం చేస్తూ వచ్చాడు. ఇంకా అంటే పశువులకు తిండి లేదు, త్రాగటానికి నీళ్ళు లేవు. ఆ యొక్క ఫలవృక్షంలో అన్నీ కూడా మిడతల దండ ఏం చేస్తూ వచ్చిందంట, సర్వనాశనం చేస్తూ వచ్చింది. దేనికి ఇలా జరుగుతూ వచ్చిందంటే దేవుడి దృష్టికి మానవుడు పాపం చేస్తూ వచ్చాడు, వ్యభిచరిస్తూ వచ్చాడు. ఇంకా చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాడు. దేవునికి ఇష్టమైనటువంటి ఆ యొక్క వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క గుళ్ళల్లో పెట్టుకొని దేవుణ్ణి ఎంతో వారు అవమానపరుస్తూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టి దేవుడు వారి మీదకి తీర్పు తీసుకువచ్చి ఆ ప్రదేశం అంతటిని కూడా నాశనం చేస్తూ వచ్చాడు. అయితే మరలా దేవుడు వారికి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఏముందంట, మీరు చూసినట్లయితే 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడంట, చూడండి 2వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎప్పుడైతే ఆ దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తూ వచ్చారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆకలి దప్పుల చేత అలమటిస్తూ వచ్చారో, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నాశనం చేయబడుతూ వచ్చిందో, మరి ఒక అవకాశాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా కానీ తిరిగి నా యొద్దకు మీరు రండి, తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే మనఃపూర్వకంగా మీరు నా దగ్గరికి తిరిగి వచ్చినట్లయితే, దుఃఖించుచు ఏడ్చుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి వచ్చినట్లయితే నేను మిమ్మల్ని క్షమించి ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడు. మనం చదువుకున్నటువంటి భాగంలో, కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మరలా ఏదైతే నశించిపోతూ వచ్చిందో, ఏదైతే దేవుడు పాడు చేస్తూ వచ్చాడో, ఏదైతే దేవుడు వారి మధ్యలో నుంచి తీసివేస్తూ వచ్చాడో, దాని అంతా కూడా మళ్ళీ తిరిగి దేవుడు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు, ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. మళ్ళీ కొట్లన్నింటినీ నింపుతానంటున్నాడు ధాన్యంతో. ద్రాక్షారసం అంతా గానుగుల మీద నుంచి పొర్లి పారేలాగా దేవుడు చేస్తా అన్నాడు. ఇంకా చూసినట్లయితే 25వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించినటువంటి మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దేవుడు ఏదైతే మిడతలను పంపించి సర్వనాశనం చేస్తూ వచ్చాడో, ఆ పంట మరలా తిరిగి వారికి దయచేస్తానన్నాడు. ఎప్పుడు దయచేస్తా అన్నాడు? మనఃపూర్వకంగా దేవుని వైపు తిరిగి దుఃఖించుచు ఏడ్చుచు దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థించినప్పుడు, దేవునికి రావాల్సినటువంటి నైవేద్యము పానార్పణము దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు మరలా తిరిగి ఏం చేస్తున్నాడు, వారికి ఇవ్వవలసినటువంటి ఏదైతే తీసివేస్తూ వచ్చాడో దాన్ని మరలా తిరిగి వారికి దయచేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంట, ఎన్ని కరువులు వచ్చినా కానీ, ఏది వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఏది వచ్చినా కానీ మానవుడు దేవుని వైపుకి తిరగట్లేదు. తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. ఎవరైతే
దేవుని వైపు తిరుగుతారో, మనఃపూర్వకంగా దేవుని ప్రార్థిస్తారో, దుఃఖిస్తారో, వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని ఎదుట దుఃఖిస్తారో, దేవుడు ఏం చేస్తాడంటే ఏదైతే వారు కోల్పోతూ వచ్చారో దాన్ని మరలా దేవుడు తిరిగి అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. మన దేవుడు కరుణా వాత్సల్యములు కలిగినటువంటి వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగినటువంటి వాడు. తాను చేయను ఉద్దేశించినటువంటి కీడు చేయక పశ్చాత్తాపడి ఏం చేస్తాడంట, మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. ఏ కీడైతే మన మీదకి రావాలని ఉందో ఆ కీడు నుంచి దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు తొలగిస్తాడంటే మనఃపూర్వకంగా మనం ఆయన వైపుకు తిరగాలి. ఆయన వైపుకు తిరిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని అత్యంత కృప కలిగిన దేవుడు మనల్ని క్షమించి మనపై దాని యొక్క కరుణా వాత్సల్యములను చూపించి మనకి మరలా ఏదైతే మనం కోల్పోతూ వచ్చామో దాన్ని తిరిగి దేవుడు మనకి అనుగ్రహించేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఎలాగ రావాలంటే దేవుని దగ్గరికి మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎలా తిరగాలంట, మన హృదయములు చింపుకొని దేవుని వైపు తిరగాలి. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మన గత వారం అంతా మనం చూస్తూ వచ్చే ఉపవాస దినాల్లో, అక్కడ చూసినట్లయితే ఉపవాస దినాల్లో 3 రోజుల దినాల్లో కూడా అక్కడ నినెవే పట్టణ ప్రజలు ఏం చేస్తూ వచ్చారు, దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తూ వచ్చారు. అప్పుడు యోనా అక్కడికి వెళ్ళి వారికి ప్రకటించినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారు, ఆ నినెవే పట్టణ ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా గోనె పట్టలు కట్టుకొని దుఃఖిస్తూ, ఇంకా చూస్తే ఆ దేశపు రాజు కూడా ఏం చేశాడు, ఆ వార్త వినిన తర్వాత తను కూడా తన సింహాసనాన్ని విడిచి కూర్చొని ఏం చేస్తూ వచ్చాడండి, గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని దుఃఖిస్తూ, ఇంకా చూసినట్లయితే ఆ దేశంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క పశువులకు కూడా మేత లేదు, నీళ్లు తాగడానికి లేదు. అంతా చూసినట్లయితే ఉపవాస దినాన్ని వాళ్ళు సాటిస్తూ వచ్చారు, దుఃఖిస్తూ వచ్చారు, మనఃపూర్వకంగా వారు దేవుని వైపు తిరుగుతూ వచ్చారు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి, ఆ పట్టణానికి తీసుకురావాల్సినటువంటి కీడుని చేయకుండా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మనం పాపంలో జీవిస్తున్నామో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, మనం చూసినట్లయితే ఈ యొక్క భాగం అంతా కూడా తన ప్రజల గురించే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తన ప్రజలే తప్పిపోతూ వచ్చారు, తన ప్రజలే తనని విడిచిపోతూ వచ్చారు. తన ప్రజలు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చారు, తనని విడిచి విగ్రహారాధన చేస్తున్నారు, తన ప్రజలు వ్యభిచరిస్తూ ఉన్నారు, ఇంకా తన ప్రజలు పాపం చేస్తూ ఉన్నారు. ఎవరంటే దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలు. ఇక్కడ అన్ని జనుల గురించి దేవుడు రాయట్లేదు. ఎవరి గురించి రాస్తున్నాడండి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పాపం చేశామో మరలా తిరిగి దేవుడి వైపు తిరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, పశ్చాత్తాపుడై ఏం చేస్తాడంట, మనకు రావాల్సిన కీడంతటిని కూడా దేవుడు తప్పించి, ఏదైతే మనం నష్టపోతూ వచ్చామో దేవుడు మరలా తిరిగి దాన్ని సమకూర్చేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి యెహోవా యొక్క మహాభయంకరమైన దినం రాబోతున్నదని ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదని, అది సమీపమాయనని దేవస్య నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములు గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. ఇక్కడ చూసినట్లయితే యెహోవా యొక్క మహాభయంకరమైన దినం రాబోతున్నది. కాబట్టి ప్రజలారా ఏం చేయాలా, మనఃపూర్వకంగా మన దేవుని వైపు తిరిగినట్లయితే ఆ యొక్క భయంకరమైనటువంటి యెహోవా దినము నుంచి మనం తప్పించబడే వారంగా ఉన్నాం. ఎవరైతే తిరగట్లేదో, దేవుని వైపు మరలట్లేదో, దేవుడు హెచ్చరించినప్పటికీ, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికి కూడా మనం ఇంకా కఠినం చేసుకుని మన హృదయాన్ని దేవుని వైపు తిరగకుండా ఉంటున్నట్లయితే దేవుడి యొక్క తన మహాభయంకరమైన దినం రాబోతుంది. ఆ మహాభయంకర దినం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని మరణానికి అప్పచెప్పేవాడుగా ఉన్నాడు. ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో దేవుడు ఏం చేస్తాడో తన ప్రజలుగా తనను స్వీకరించేటటువంటి వాడుగా ఉన్నాడు. చూసినట్లయితే ఆ యొక్క మహాభయంకరమైన దినమున ఎలాగుంటుందంట, యెహోవా యొక్క మహాభయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ కూడా రక్షింపబడతారు. యెహోవా దేవుని యొక్క మహాభయంకరమైన దినం వచ్చినప్పుడు ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంట, రక్షింపబడేటటువంటి వారుగా ఉన్నారు. ఎవరైతే తిరగరో వాళ్ళు ఏం చేస్తారు, వారు మరణానికి అప్పగింపబడేటటువంటి, నరకానికి వెళ్ళేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనం చేసినటువంటి ఆ యొక్క భయంకరమైన పాపాలను బట్టి దేవుని దగ్గర మనం మనపూర్వకంగా ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించి, మనం ఏదైతే కోల్పోతున్నామో, ఏదైతే మనం నష్టపోతూ వచ్చామో దాన్ని దేవుడు మరలా తిరిగి మనకి
అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మహాభయంకరమైన దినం నుంచి కూడా మనం తప్పించబడేటటువంటి వారంగా ఉన్నాం. దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా దేవుడు మనల్ని స్వీకరించేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని వైపు మనపూర్వకంగా తిరిగినట్లయితే ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని, అంటే ఇక్కడ చూసినట్లయితే గోనెపట్ట కట్టుకొని ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయ బిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. దేవుని యొక్క భయంకరమైన దినాన్ని నుంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? మనం చేసినటువంటి పాపాలన్నింటినీ ఒప్పుకొని దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి చివరిగా మనం మన యొక్క భాగాన్ని చదువుకొని మనం ముగించుకుంటాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును, కొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లిపారును. ఎప్పుడు ఈ పొర్లిపాడతాయి అంటే, ఎప్పుడు కొట్లు నింపబడతాయి అంటే ధాన్యంతో. ఎప్పుడంట? దేవుని వైపుకు మనఃపూర్వకంగా మనం తిరిగినప్పుడు అవి నిండి పొర్లి పారేవిగా ఉన్నాయి. కాబట్టి మనం దేవుని వైపు తిరిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేలాగా ప్రభు మనకి సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు ప్రభువా. తండ్రి యొక్క ఉదయకాల సమయంలో మరోసారి మీ సన్నిధిలో స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే మీ స్తోత్రాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం ద్వారా ప్రభావ మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. నా తండ్రి నైనా మీ దృష్టికి చెడుతనం జరిగించి నా ప్రభు నా తండ్రి వ్యభిచరిస్తూ మత్తులుగా ఉంటూ నా ప్రభు నా తండ్రి ఆత్మీయ నా తండ్రి మత్తులో జీవిస్తూ నా తండ్రి మీకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నటువంటి ప్రజల గురించి మీరు హెచ్చరిస్తూ వచ్చారు. నా తండ్రి ఎవరైతే మనఃపూర్వకంగా తిరిగి మరలా మీ వద్దకు వచ్చి నా ప్రభువును దుఃఖిస్తూ ఏడుస్తూ చేసిన పాపాలను ఒప్పుకున్నట్లయితే ప్రభా మీరు అత్యంత కృప కలిగిన దేవుడుగా, కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడుగా ఉండి క్షమించి ఏదైతే నష్టపోతూ వచ్చామో దాన్ని తిరిగి సమకూర్చేటటువంటి దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నా ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం తెచ్చేయండి. నా ప్రభా నా తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. నా తండ్రి రాత్రికాల సమయంలో జరిగేటటువంటి బైబిల్ స్టడీలు కూడా మీరు మహిమ పొందుతారండి. నిలబడే మీ దాసుని మీ ఆత్మతో బలపరుస్తారండి ప్రభా. అనేకులు నా తండ్రి రాగలుడు కూడా మీరు సహాయం తెచ్చేయండి. దినవంతి మీ కాపుదల భద్రత మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వచ్చే ప్రభు దినవంతు కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచమని కోరుకుంటూ సమస్త మహిమగంత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.